గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై ఇవాళ విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం జైలులో ఉన్న వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టులో నిన్న విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయాధికారి విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు. ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరముందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. సీన్ను రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందని కూడా తెలిపారు. వంశీ ఫోన్ను రికవరీ చేయాల్సి ఉందని, సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లినప్పుడు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకోవాలని, ఈ కారణాల రీత్యా వంశీని కస్టడీకి ఇవ్వండని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. వారి తరపున ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో 11 మంది నిందితులు ఉన్నారని, వారిలో 5గురు మాత్రమే అరెస్ట్ అయ్యారని, మరో 6గురిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందన్నారు. వంశీ తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందిస్తూ ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదన్నారు. సత్యవర్ధన్ బయటే ఉన్నందున అతన్ని విచారిస్తే అసలు కోణాలు బయటకు వస్తాయని చెప్పారు. కిడ్నాప్ కు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకోవడానికి వంశీని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు 2 రోజుల సమయం కావాలని ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్ర ప్రసాద్ కోరగా కోర్టు సమ్మతించింది. అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న ఖైదీలుగా ఉన్న వెంకట శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతి బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరపనుంది. తనపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీ కోర్టుకు వ్యక్తిగత అఫిడవిట్ సమర్పించారు. తాను పోలీసులకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. ఒకవేళ కస్టడీకి ఇచ్చినా సమయం వృధా అని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మర్నాడే తాను ఎక్కడ ఉన్నానో ట్రాక్ చేసి అరెస్టు చేశారన్నారు. ప్రస్తుతం తాను రిమాండ్ ఖైదీగా ఉన్నానని, తన వద్ద ఎలాంటి వస్తువులు లేవని, దర్యాప్తు చేసిన తర్వాత ఇంకా దర్యాప్తు ఏమిటి అని వంశీ పేర్కొన్నారు.